ఈ వీడియోలో ఉడిపి హోటల్స్ లో మనం ఎక్కువగా చూసే ఈ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. ఉడిపి హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. దోశ లేదా ఇడ్లీస్తో పాటు తింటుంటే వేడి వేడి ఇడ్లీలు అయితే 1-2 ఇడ్లీలు ఎక్కువగానే తినేయచ్చు, అంత బాగుంటుంది. పొద్దున్నే లేవగానే టిఫిన్స్ లోకి జస్ట్ 2 to 3 minutes లో ఈ చట్నీని మనం రెడీ చేసేయచ్చు. ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పోప్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకుని మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 యాడ్ చేశాను. అలాగే కరివేపాకు రెమ్మలు 1. ఇవి జస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు చక్కగా వేగిన తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లో ఇలా ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లోనే మనం పోపు పెట్టేసుకున్నాము. ఆవాలు, కొంచెం మినపప్పు, అలాగే జీలకర్ర మూడింటిని కలిపి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత వేసేసుకుని అవి చక్కగా చిట్పట్లాడేంత వరకు వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా లేదా 1 లేదా 2 చిటికెళ్ళంతా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం పోపు పెట్టుకున్నాం అనుకోండి, ఈ చట్నీ అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. పోపు పెట్టుకోవడంలోనే ఉంటుందండి చట్నీ ప్రిపరేషన్ అంతా కూడా. సో ఇలా మనం పోపుని రెడీ చేసి పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లోకి ఒక 1/4 కప్ అంతా కొబ్బరి అంటే పచ్చి కొబ్బరిని ఇలా సన్న సన్న ముక్కలుగా వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ తో సహా యాడ్ చేసుకోండి. అలాగే ఈ సైజ్ లో చిన్న అల్లం ముక్క, ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసైనా లేదా పొట్టుతో పాటైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఈ చిన్న చింతపండు ముక్క వేసేసుకుని ఒక 1/4 కప్ అంతా పొట్టాల పప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలండి. ఇది ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న వాటిని కూడా వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు కొలత వచ్చేసి 200 గ్రాములండి. సో ఇలా మనం అన్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకుని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా స్మూత్ గా చట్నీని మనం గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్ గా అయితే ఈ కొబ్బరి చట్నీ కాస్త లిక్విడ్ గానే ఉంటుంది. మనం ఫస్ట్ దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కావాల్సినన్ని వాటర్ ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్ ని కడగ్గా వాటర్ ఉంటుంది కదా, అదే ఒక మీడియం సైజ్ టీ గ్లాస్ అంతా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసి మొత్తం అంతా కలిసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పోపు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ పోపులో కూడా కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. జస్ట్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఇందులోకి పోసేసుకోవాలి. ఇప్పుడు చట్నీలోకి పోపు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. సింపుల్, చూసారు కదా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు, సింపుల్ ప్రాసెసే. చట్నీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఇడ్లీ అలా పెట్టేసి లేదా దోశ పోసిన తర్వాత ఈ చట్నీని ఈజీగా చేసి సర్వ్ చేసేయచ్చు. ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.